తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. 2.5 ఏళ్ల పాలన పూర్తి కావస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో ఒక భారీ ప్రక్షాళనకు ఢిల్లీ పెద్దలు ముహూర్తం ఖరారు చేశారా? 2 అవుట్ 4 ఇన్ అంటూ హస్తం పార్టీలో గట్టిగా వినిపిస్తున్న ఈ నయా సమీకరణాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? కేరళ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముగియగానే తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రానుందే. అసలు ఈ మంత్రుల మార్పిడి వెనుక ఉన్న సామాజిక ప్రాంతీయ లెక్కలేంటి? ఆర్థిక శాఖ వద్దంటూ మొండికేస్తున్న ఆ సీనియర్ మంత్రి ఎవరు? ఈ పొలిటికల్ ఇంట్రెస్టింగ్ కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన గురించి గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంలో సరైన క్లారిటీ రాకపోవడంతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఏఐసీసీ పెద్దలు కేరళలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ, అక్కడి అంతర్గత వ్యవహారాల సర్దుబాటులో బిజీగా ఉన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట. దీంతో 2.5 ఏళ్లుగా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు మళ్లీ అలర్ట్ అయ్యారు. ఎవరి అదృష్టం ఎలా మారబోతుందోనని గాంధీ భవన్ నుండి ఢిల్లీ దాకా లాబియింగ్ స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రుల పనితీరుపై అధిష్టానం ఒక నివేదికను తయారు చేసుకుందిట. కొందరు మంత్రుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, మరికొందరు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టారనే ఫిర్యాదులు ఢిల్లీకి చేరాయి. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి తోడు ప్రస్తుతం చాలా మంది మంత్రుల వద్ద 2 లేదా అంతకంటే ఎక్కువ శాఖలు అదనంగా ఉన్నాయి. దీనివల్ల పాలనపై ప్రభావం పడుతోందని హైకమాండ్ భావిస్తోంది. ఈ అదనపు శాఖలను కత్తిరించి కొత్త వారికి అవకాశం కల్పించడమే ఈ ప్రక్షాళన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. అసంతృప్తిగా ఉన్న సీనియర్ల పోర్టుపోలియోలను మార్చడం, అలాగే పనితీరు సరిగా లేని 2 మంత్రులకు ఉద్వాసన పలికేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పదవి కోల్పోయే వారికి కార్పొరేషన్ చైర్మన్ లేదా ఇతర సమాన హోదా ఉన్న పోస్టులు ఇచ్చి బుజ్జగించే ప్లాన్ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. ఈసారి జరగబోయే విస్తరణలో 2ని తీసేసి 4ని తీసుకోవడం అనే ఫార్ములాను అమలు చేయబోతున్నారట. ఇందులో ప్రాంతీయ ప్రాధాన్యతలతో పాటు సామాజిక సమీకరణాలను పక్కాగా బ్యాలెన్స్ చేయనున్నారు. దక్షిణ తెలంగాణ నుండి ఒకరిని, ఉత్తర తెలంగాణ నుండి మరొకరిని కేబినెట్ నుంచి తొలగించి అదే సామాజిక వర్గాలకు చెందిన కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తారని టాక్ నడుస్తోంది. కొత్తగా రాబోయే 4గురిలో ఒకరు రెడ్డి, 2 బీసీ, ఒకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ సామాజిక సమీకరణాల సమతూకం దెబ్బతినకుండా ఉండేందుకు కేబినెట్ హోదాతో సమానమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం ఇదే సమయంలో భర్తీ చేసి ఆశావాహులను శాంతింపచేయాలని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా ఎస్టీ సంక్షేమ శాఖను తమ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని ఇప్పటికే పలు గిరిజన సంఘాలు హైకమాండ్కు లేఖలు రాశాయి. మరోవైపు ప్రస్తుతం కేబినెట్లో ఉన్న కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తిగా ఉన్నారట. ప్రభుత్వంలో ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న ఓ మంత్రి, ఆయనతో పాటు పార్టీలో ఇప్పటికే పలు పదవులు అనుభవించిన మంత్రికి వారి పోర్టుపోలియోలు నచ్చడం లేదట. వాటిలో సమస్యలు, తలనొప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటి వల్ల తాము వ్యక్తిగతంగా విమర్శల పాలవుతున్నామని, తమకు వేరే శాఖలు కేటాయించాలని అడుగుతున్నారంట. ఇక మరో మంత్రి విషయానికి వస్తే, తనకు కేటాయించిన శాఖలు ప్రయారిటీ లేనివని, శాఖల్లో మార్పుల్లో తనకు కీలకమైన శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని టాక్. ఇదంతా ఒక ఎత్తైతే, ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖ నిర్వహిస్తున్న ఒక సీనియర్ మంత్రికి ఆర్థిక శాఖ బాధ్యతలు తీసుకోమని అధిష్టానం నుండి ఒత్తిడి వస్తుందట. కానీ ఆ సీనియర్ నేత మాత్రం దానికి ససేమీరా అంటున్నట్లు సమాచారం. అవసరమైతే కేబినెట్ నుంచి తప్పుకుంటాను, కానీ ఆర్థిక శాఖ మాత్రం వద్దు అని ఆయన తేల్చి చెప్పడంతో ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ రీషఫుల్ వ్యవహారం ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారుతోంది. దీంతో ఎవరి నుంచి ఏ శాఖలు తీయాలి, కొత్తగా ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలన్న దానిపై అధిష్టానం తర్జన భర్జనలు పడుతోంది. మరోవైపు ఎవరి కుర్చీ ఊడుతోంది, ఎవరికి ప్రమోషన్ వస్తోంది, ఎవరికి అనుకున్న శాఖలు దక్కుతాయి అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.